గుణ అయితే ఇంకా సిద్ధు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, "నేను ముందే చెప్పాను కదా! మీ కొడుకుని ప్రేరణతో తిరగొద్దు అని చెప్పని అనేటప్పటికీ, అయినా నీకేం కావాలిరా అని చెప్పని ఇంక చాలా ర్యాష్‌గా అయితే సిద్ధు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. "నేను ముందే చెప్పా. ఇప్పుడు నీ కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్‌లో ఉన్నాడు అనంగానే, ఇంక తనకి ఇంక ఒక్క నిమిషం ఆలోచించుకోకుండా ఇంక వెంటనే బయలుదేరుతుంది. ఇప్పటికైనా చెప్తున్నా, ఆ ప్రేరణ జపం చేయకుండా ఉంటేనే నీ కొడుకు బ్రతుకుతాడు" అని చెప్పనని. ఇంక నేరుగా అయితే ఇంక కొడుకుని కూడా చూడకముందే ఇంకా సిద్ధు వాళ్ళ అమ్మ అయితే ప్రేరణని, "నీకు చెప్పాను కదా నా కొడుకుతో తిరగొద్దని. నీతో ఇప్పుడు తిరిగిన దానివల్లే వాడికి ఇలా పరిస్థితి వచ్చింది. మా మాట ఎప్పుడు వినిపించుకోలేదు" అని అంటూ ఉంటే, ఇంకా సాహితీ అయితే, "అమ్మ ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు కాదు కదమ్మా" అంటే, "నీకు తను అన్నయ్య, నాకు కొడుకు. అయినా ఇప్పుడు వాడికి ఏదైనా అయ్యింది అంటే మనిద్దరం బాధపడాలి. తనకేముంది, తన నష్ట జాతకమే ఇప్పుడు వాడికి కూడా తగిలినట్టుంది" అని మాట్లాడుతుంది. ఇదంతా కూడా గుణ అయితే ఇంకా సిద్ధు వాళ్ళ అమ్మ దగ్గర ఇలా మాట్లాడిస్తాడు. ఇప్పుడు కానీ గుణ వాళ్ళ నాన్నగారు లేచిన తర్వాత, ఆ పెద్దోడా అని చెప్పని ముందు ప్రేరణనే తీసుకొచ్చి మళ్ళీ ఈ ఆస్తి అంతటికి మళ్ళీ వాళ్ళని చేస్తాడు. అయినా వాళ్ళు ఈ ఇంటికి రాకూడదు, మా నాన్నని కలవకూడదు అన్నట్టుగా నేను చేయాలని చెప్పని గుణ అయితే, నేను ఆ ప్రేరణను చంపబోతే ఈ సిద్ధుగాడు అడ్డం వచ్చి నా ప్లాన్ మొత్తం రివర్స్ చేశాడు. అయినా వదిలిపెడతానా? ఆ ప్రేరణ విషయంలో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరినీ చంపుకుంటూనే పోతానని తనైతే అంటాడు. ఇంకా సిద్ధు పరిస్థితి అయితే మొత్తం తారుమారుగానే ఉంటుంది. తను బ్రతకడం కష్టం, అందులో ఆపరేషన్ చేయాలి అని చెప్పని అంటూ ఉంటే, ఆ ప్రయత్నం ఏదో చేసి సిద్ధుని బ్రతికించండి అని చెప్పనంటే, ఇంకా కుమార్ అయితే మాత్రం అసలు నిజం ఇంకా ప్రేరణతో చెప్పేస్తాడు. "ఇదంతా నీకోసం ఎందుకు తిరుగుతున్నాడో అంత మాత్రం అర్థం కాదా ప్రేరణ నీకు? వాడిని బ్రతికించగల శక్తి ఒక్కటి నీ దగ్గరే ఉంది" అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, "ఏంటి కుమార్ నాకేం అర్థం కావట్లేదంటే", "అవును, ఆ సిద్ధు నిన్ను ప్రేమిస్తున్నాడు. వీళ్ళందరూ చెప్పేది ఒకటైతే నేను చెప్పేది మాత్రమే నిజం. సిద్ధు నీ దగ్గర నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతోనే తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మని చెల్లిని కూడా కాదనుకొని నీతోనే ఉంటున్నాడు అంటే నీకు ఆ మాత్రం అర్థం కాదా" అని చెప్పని. ఇంకా గుణ అయితే మాత్రం, "ఆ ప్రేరణని ఎవ్వరు ఇష్టపడినా అందరినీ దూరం చేస్తా. వాళ్ళు నాకు చెల్లెళ్ళు కాదు, మా అమ్మకి సవతి కూతుర్లు. అయినా ఉంటే మా నాన్నకు కొడుకుగా నేనొక్కడినే ఉండాలి. అంతే తప్పక ఇంకెవ్వరూ ఉండకూడదు. అలా నాకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని నాశనం చేస్తానని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా సిద్ధు వాళ్ళ అమ్మ అయితే మాత్రం, "ఈ గండం నుంచి నా కొడుకును కానీ కాపాడేవంటే ఆ ప్రేరణకు దూరంగా నేను తీసుకెళ్ళిపోతాను" అని చెప్పి ఇంక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే, ప్రేరణ అయితే మాత్రం చాలా బాధపడుతుంది. సిద్ధు బతకాలి, తను మంచివాడు, ఇలాంటివి జరగకూడదు